16వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననున్నదియే. సహోదరి సహోదరులారా, ప్రభువుని మనము హృదయపూర్వకముగా ప్రేమించాలి. మనకు ఏదో మేలు జరిగినప్పుడు లేదా ఆశీర్వదింపబడినప్పుడు ప్రభుపై ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటాము, స్తుతిస్తూ ఉంటాము. ఎప్పుడైనా మనం అనుకున్న విధంగా జరగకపోతే లేదా మనం అడిగినది పొందుకోకపోతే ప్రభువుని ఎన్నో మాటలను అంటూ ఉంటాము. అయితే అటువంటి వారముగా మనం ఉండకూడదు. ప్రతి పరిస్థితిలోనూ మనము ఒకే విధముగా హృదయపూర్వకముగా ప్రేమించగలగాలి. అప్పుడే మనది నిజమైన ప్రేమ అవుతుంది. ఒకతను ప్రభువుని ఇలా అడుగుతాడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని. అప్పుడు ప్రభు పలికిన మాట ఇది, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అని. ఇది ముఖ్యమైన ఆజ్ఞ అని ప్రభు అంటాడు. ఈ ఆజ్ఞను మనం పాటిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నోసార్లు ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభువుని బాధ పెట్టినప్పటికీ ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ క్షమిస్తూ ఉన్నాడు. మన జీవితాలలో ఎన్నో మేలులను జరిగిస్తూ ఉన్నాడు. కానీ మనము మేలులు జరిగినప్పుడు ఒక విధంగా, జరగనప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటాము. ప్రభువుని బట్టి, ప్రభు మనపై చూపిస్తున్న ప్రేమను బట్టి ఎప్పుడు కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండి మన పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రభువుని ప్రేమించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మేలులు జరిగినప్పుడు ఒక విధంగా, జరగనప్పుడు ఒక విధంగా ప్రవర్తించే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మా జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉన్నావు తండ్రి. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను బట్టి మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి ప్రభువా. అనుకూల పరిస్థితులలోనే కాదు ప్రభువా, ప్రతికూల పరిస్థితులలోనూ మిమ్మల్ని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.